Continental GT 650 కన్నా I prefer this more. You can push it like a hooligan. చెప్తున్నాను, దిస్ ఇస్ సంథింగ్ యూ డోంట్ వాంట్ టు మిస్. దిస్ ఇస్ మోర్ ఆఫ్ అ రోడ్ బయాస్డ్ బైక్ అనమాట. సో ఇట్స్ నాట్ మెంట్ ఫర్ డూయింగ్ సచ్ ఆఫ్ రోడ్స్ అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ పుట్ అ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ అంటే హెవీగా ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉండదు, స్పీడ్ ఉండదు, హ్యాండ్లింగ్ చాలా కష్టంగా ఉంది అంటారు. బట్ ఆ స్టిగ్మాని బ్రేక్ చేసిన ఏకైక బైక్ ఏమైనా ఉందంటే ఈ గురెలా 450. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ బైక్ అని చెప్తాను సబ్ 500cc సెగ్మెంట్లో. అండ్ చాలా మంది ఈ మోటార్ సైకిల్ని స్కిప్ చేస్తున్నారు. ఇది స్కిప్ చేయాల్సిన బైక్ అయితే కాదు. చూడటానికి రోడ్స్టర్లా ఉన్నా సరే దీని యొక్క పర్ఫార్మెన్స్ అయితే బెలిస్టిక్ అని చెప్తాను. అండ్ ప్రస్తుతం ఈ గురెలా 450 ఏదైతే ఉందో ఈ 2026కి అయితే అప్డేట్ చేయడం జరిగింది. సో 2 వేరియంట్స్లో ఆఫర్ చేస్తున్నారు, డాష్ అండ్ ఏపెక్స్. అయితే ఇక్కడ ఉన్నది ఏపెక్స్ వేరియంట్ అనమాట. దీంట్లోనే మేజర్ చేంజెస్ అయితే వచ్చాయి. సో ఈ రోజు వీడియోలో మనం ఈ గురెలా 450 ఏపెక్స్ని రైడ్ రివ్యూ చేయబోతున్నాం. ఏవైతే చేంజెస్ తీసుకుని వచ్చారో దీని యొక్క పర్ఫార్మెన్స్ కానివ్వండి, మైలేజ్ కానివ్వండి, అదేవిధంగా ఆఫ్ రోడ్లో ఎలా పర్ఫార్మ్ చేస్తుంది. ఆఫ్ కోర్స్ ఇట్స్ నాట్ ఆఫ్ రోడ్ ఓరియంటెడ్, ఇది జస్ట్ మనకి రోడ్స్టర్ ఇది. బట్ సస్పెన్షన్ ట్యూనింగ్ అది ఎలా ఉందన్నది మీకు డీటెయిల్గా ఈ రైడ్ రివ్యూలో తెలియజేయడం జరుగుతుంది. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక, నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తుంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ది బెల్ నోటిఫికేషన్ టు గెట్ ది లేటెస్ట్ అప్డేట్స్. ఆల్రైట్ గైస్, చూడొచ్చు ఇక్కడ మన ముందున్నదైతే ఇది ఎపెక్స్ అనమాట. మంచి రెడ్ కలర్లో అయితే ఉంది అండ్ ఇట్ లుక్స్ స్టన్నింగ్. ప్రాపర్ రోడ్స్టర్ అయితే ఉంది. వెనకాల కౌల్ కూడా చూస్తున్నారు కదా, మనకి రెడ్ కౌల్ అయితే వచ్చింది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డు లెట్స్ గెట్ రైడింగ్. ఈ 2026 రాయల్ ఎన్ఫీల్డ్ గొరెల్లాకి ఏంటంటే మనకి సర్టెన్ చేంజెస్ అయితే తీసుకుని వచ్చారు. అండ్ ఫస్ట్ వచ్చేసి ఈ ఏపెక్స్ వర్షన్ అనమాట, లేదా ఏపెక్స్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. ఏపెక్స్ వేరియంట్ చేంజెస్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఈ హ్యాండిల్ బార్ అని అయితే చెప్తాను. సో డాష్ వేరియంట్తో కంపేర్ చేస్తే దీంట్లో వచ్చేసి మనకి అల్యూమినియం హ్యాండిల్ బార్ అయితే వస్తుంది. అండ్ జస్ట్ నాట్ దాట్, ఇదేంటంటే కొంచెం ఫ్రంట్కి టిల్ట్ అయింది అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం లోవర్ కూడా చేయడం జరిగింది. అండ్ పర్ఫార్మెన్స్ అయితే అబ్సల్యూట్లీ బాంకర్స్ అనమాట. అండ్ హ్యాండ్స్ డౌన్ చెప్పాలంటే రాయల్ ఎన్ఫీల్డ్లో బెస్ట్ హ్యాండ్లింగ్ మెషిన్ ఏమైనా ఉందంటే గురెలా 450. నా ఇంజన్ పరంగా చూసుకుంటే ఇట్స్ ద సేమ్ షర్పా ఇంజన్ అనమాట, ఏదైతే మనకి హిమాలయన్లో వస్తుందో. 452cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ అనమాట. ఇది వచ్చేసి మనకి క్లోజ్ టు 40 PS అండ్ 40 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్ అయితే తిరుగులేదని చెప్తాను. అండ్ దట్స్ డ్యూ టు ద ఫ్యాక్ట్ దట్ ఏంటంటే మిడ్ రేంజ్ ఆర్పిఎం ఏదైతే ఉందో పోస్ట్ 3000 ఇట్ ఈస్ బెలిస్టిక్. సో ఫర్ సపోజ్ చూస్తున్నారా, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ మ్యాడ్నెస్ అనమాట. దిస్ ఇస్ వాట్ ఐ లైక్ ద మోస్ట్ అబౌట్ గురెలా 450. ఇన్ఫ్యాక్ట్ రాయల్ ఎన్ఫీల్డ్స్లో మీరు చెప్తే కొంచెం బాధ కింద ఉంటుంది. అయితే కాంటినెంటల్ GT 650 కన్నా ఐ ప్రిఫర్ దిస్ మోర్. ఎందుకంటే దీని యొక్క వెయిట్ 184 kgs వెయిట్ అనమాట. సో వన్ ఆఫ్ ద లైటెస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్, అంటే హంటర్ తర్వాత వస్తుంది అనమాట. 184 kgs, హంటర్ వచ్చేసి 181 kgs. దట్స్ ద లైటెస్ట్ ప్రొడక్షన్ రాయల్ ఎన్ఫీల్డ్ ప్రస్తుతానికి. ఫ్లయింగ్ ఫ్లీ కూడా వస్తుంది, అది ఎలక్ట్రిక్ కాబట్టి మనకి సంబంధం లేదు. ప్రస్తుతానికి అయితే దిస్ ఇస్ ద సెకండ్ లైటెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఎక్సెప్షనల్ బ్రేక్స్ కూడా చాలా బాగున్నది. అండ్ సెకండ్ డిఫరెన్స్ ఏమైనా ఉందంటే డాష్కి దీనికి ద సెట్ ఆఫ్ టైర్స్ అనమాట. అబ్సల్యూట్లీ ఫినామినల్. డాష్ వేరియంట్కి ఈ ఏపెక్స్ వేరియంట్కి టైర్స్ డిఫరెన్స్ ఏంటంటే దాంట్లో వచ్చేసి మనకి సియట్ టైర్స్ అయితే వస్తున్నాయి, బ్లాక్ ప్యాటర్న్ టైర్స్. బట్ ఈ పర్టికులర్ ఏపెక్స్లో ఏంటంటే రోడ్ ఫోకస్ వ్రెడిస్టీన్ సెంటారో టైర్స్ అయితే వస్తున్నాయి. అండ్ దే ఆర్ అబ్సల్యూట్లీ గ్రిప్పీ, చాలా గ్రిప్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ యూ కెన్ పుష్ ఇట్ లైక్ అ హులిగన్. రాయల్ ఎన్ఫీల్డ్ హులిగన్ ఏమైనా ఉందంటే ఇదని చెప్తాను. బాబా, సో ఎజైల్, సో నింబుల్. OMG. ట్రస్ట్ మీ, కమింగ్ ఫ్రమ్ అ రాయల్ ఎన్ఫీల్డ్, నాది వచ్చేసి 2015 BS3 క్లాసిక్ 350 అనమాట, బ్లాక్ కలర్. అండ్ 10 years తర్వాత 2026లో అప్రిలియా RS 457 కూడా కొన్నాను. క్లాసిక్ 350 వచ్చేసి డాడ్స్ గిఫ్ట్ అనుకోండి, అండ్ RS 457 నేను గిఫ్ట్ చేసుకున్నాను.
అండ్ ట్రస్ట్ మీ RS457 ఏదైతే ఉందో ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యాండ్లింగ్ మెషిన్ అని చెప్పుకోవచ్చు సెగ్మెంట్లోనే. ట్విన్ స్పార్ అల్యూమినియం ఫ్రేమ్ అయితే వస్తుంది. సో అలాంటి ఎజిలిటీ అండ్ అలాంటి కాన్ఫిడెన్స్ అయితే నాకు ఇక్కడ ఈ గొరిల్లా 450లో అయితే మనకి ఆఫర్ చేయబడుతుంది. అండ్ ఇట్స్ ఫినామినల్. నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. అసలు ఇది రాయల్ ఎన్ఫీల్డా లేకపోతే ఏంటి అన్నట్టు అనిపించింది. అండ్ ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే నా సబ్ 500cc సింగిల్ సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో లెట్స్ సే ట్రయంఫ్ 400s కానివ్వండి, అదేవిధంగా మనకి డ్యూక్ కూడా ఉంది. డ్యూక్ 350 అయింది మనకి ఇప్పుడు డౌన్ సైజ్. దాంతోపాటు మనకి 390 అయితే ఉంది. ప్యారలల్ ట్విల్స్ కూడా ఉన్నాయి, బట్ దే ఆర్ మోర్ పవర్ఫుల్ లైక్ 210 457. పవర్ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి డ్రాస్టిక్గా డ్రాప్ అయ్యాయి. That makes this Gorilla 450 one of the most capable and powerful machine in the segment అని చెప్తాను. మిడ్ రేంజ్ మాన్స్టర్ అంటే ఇదే హ్యాండ్స్ డౌన్. ఆ 3000 RPM తర్వాత ఆ సర్జ్ ఏదైతే ఉందో టాక్ సర్జ్ అబ్సల్యూట్లీ బెలిస్టిక్ అనమాట. ఇట్ పుల్స్ యూ లైక్ ఆ ఫీల్ అయితే వస్తుంది. చాలా ఎంగేజింగ్గా ఉంది రైడింగ్ అయితే. నాకైతే ఎక్సెప్షనల్గా ఉంది. నా వేరియంట్స్ వచ్చేసి మనకి 2 వేరియంట్స్ అని చెప్పాను కదా. నేనైతే ఏపెక్స్ వేరియంట్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే నాకైతే హ్యాండిల్ బార్ పొజిషనింగ్ ఏదైతే ఉందో నాకు చాలా బాగా నచ్చింది. అండ్ సెకండ్లీ టైర్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ వెరీ గ్రిపీ. రోడ్స్టర్ కాబట్టి దే ఆర్ రోడ్ ఫోకస్డ్. సియర్ టైర్స్ ఏవైతే ఉన్నాయో అవి అంత దే డోంట్ గివ్ యూ దాట్ గ్రిప్. బట్ రెడిస్టీన్ సెంటారో ఏదైతే ఉన్నాయో ఐ కెన్ రియలీ ఫీల్ ది గ్రిప్. ఎందుకంటే ఫస్ట్ లాంచ్ చేసినప్పుడు మా ఫ్రెండ్ నేను కలిపి టెస్ట్ రైడ్కి వెళ్ళడం జరిగింది. అప్పుడు సడన్గా పుల్ చేసినప్పుడు ఏమైందంటే ట్రాక్షన్ కంట్రోల్ లేదు కాబట్టి కొంచెం ఆ గ్రిప్ అన్నది మనకి ప్రొవైడ్ చేయలేదు. అప్పుడు కొంచెం స్కేరీగా అనిపించింది ఆ టైంలో. నా మోడ్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ 2 మోడ్స్ అయితే ఉన్నాయి. సో ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత దెన్ యూ హ్యావ్ టు స్విచ్ బిట్వీన్ ద మోడ్స్ అనమాట. సో యువ్ గాట్ స్పోర్ట్ అండ్ స్ట్రీట్ అనమాట. ప్రీవియస్గా అది ఈకో అండ్ పర్ఫార్మెన్స్ అయితే ఉండేది, బట్ ఇప్పుడు ఏంటంటే అది స్ట్రీట్ అండ్ స్పోర్ట్ కింద చేశారు. స్ట్రీట్ అంటే ఆబ్వియస్లీ ఇట్స్ ఫర్ యువర్ సిటీ రైడింగ్ అనమాట. అండ్ స్పోర్ట్ వచ్చేసి ద మ్యాక్సిమం అవుట్పుట్. ప్రస్తుతం నేను ఏ మోడ్లో రైడ్ చేశాను, స్పోర్ట్ మోడ్లో రైడ్ చేశాను. వైజాగ్ మెయిన్ అట్రాక్షన్ ఏమైనా ఉందంటే బీచ్ అండ్ ద సన్ రైజ్. ఐ ఎంజాయ్ ఇట్ ఆల్ ద టైమ్. సో ఆఫ్ రోడ్ అన్నాను కదా, సారీ. సో ఆఫ్ రోడ్ సెక్షన్ ఎలా ఉంది? ఓకే, రియర్ వీల్ కొంచెం స్లిప్ అవుతుంది. బై ద వే you've got డ్యూయల్ ఛానల్ ABS. నా సస్పెన్షన్ సెటప్ వచ్చేసి ఐ థింక్ కొంచెం ఇట్స్ ఆన్ ద స్టిఫర్ సైడ్. బ్యాడ్ అయితే కాదు, బట్ ఇట్స్ ఆన్ ద స్టిఫర్ సైడ్ లైట్గా. చూసారా ఇక్కడ మ్యాక్స్ ఐఎమ్ పుటింగ్ ఇట్ టు టెస్ట్ అనమాట. చూస్తున్నారు కదా రోడ్ ప్యాచెస్ ఏవైతే ఉన్నాయో. ఓకే 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 ఇట్స్ నాట్ మెంట్ ఫర్ ఆఫ్ రోడింగ్, బట్ ఏంటంటే ఒకసారి మీకు చూపిస్తున్నాను ఆఫ్ రోడ్ ప్యాచ్లో ఎలా వర్క్ అవుతుంది అన్నది. సో సస్పెన్షన్ విషయానికి వస్తే ఇట్స్ నైస్లీ క్యాలిబ్రేటెడ్. ఇట్స్ ఆన్ ద స్టిఫర్ సైడ్. ఫ్రంట్ వచ్చేసి టెలిస్కోపిక్ కాబట్టి ఇట్స్ నైస్లీ టేకింగ్. అలా అని చెప్పి ఇది అంత అన్కంఫర్టబుల్గా అయితే లేదు. ఐ కుడ్ యాక్చువల్లీ డూ ఇట్. సీట్ కుషనింగ్ అది కొంచెం ఫర్మ్గా ఉండడం వల్ల పెద్ద ఏం తెలియట్లేదు. అండ్ ఏపెక్స్ కాబట్టి కొంచెం ఫార్వర్డ్ లీన్ అవుతాం కాబట్టి మన వెయిట్ కొంచెం ఫ్రంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే నాకు స్పైన్ మీద అది తెలియట్లేదు. సో ఇన్ కేస్ ఒకసారి మీరు డాష్ వేరియంట్ కూడా టెస్ట్ రైడ్ చేసి అప్పుడు చూడండి, అప్పుడు మనకి ప్రాపర్గా తెలుస్తుంది. సో దిస్ ఇస్ మోర్ ఆఫ్ అ రోడ్ బయాస్డ్ బైక్ అనమాట. సో ఇట్స్ నాట్ మెంట్ ఫర్ డూయింగ్ సచ్ ఆఫ్ రోడ్స్. బట్ ఇన్ కేస్ వస్తే కనుక వెల్ అండ్ గుడ్, మీరు ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి ఆల్మోస్ట్ 169 millimeters అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇట్స్ నాట్ అ ప్రాబ్లమ్ యాజ్ సచ్. అండ్ మోర్ ఓవర్ దీని యొక్క సీట్ హైట్ 780 millimeters ఉండడం వల్ల షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా యాక్సెసిబుల్ అని చెప్పొచ్చు. సో దట్స్ ద హోల్ పాయింట్ ఆఫ్ రోడ్స్టర్ అనమాట. దే యూ గో. Gorilla 450, what a machine, absolutely bonkers. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడటానికి కూడా చెప్పండి ఎలా ఉందో చూడటానికి. గెస్ డుకాటి యొక్క మాన్స్టర్ లేదా స్క్రామ్లర్ సిరీస్లా లేదు. అండ్ టైర్స్ విషయానికి వస్తే చూస్తున్నారు కదా, ఓ మై గాడ్, 120 section టైర్ అండ్ 160 section టైర్ వెనకాల. నింజా 650 ZX4Rలో మనకి 160 టైర్ అయితే వస్తుంది, బట్
అండర్ 3 lakhs ఆన్ రోడ్లోనే మనకి ఇక్కడ 160 సెక్షన్ టైర్ అయితే వస్తుంది. సో రాయల్ ఎన్ఫీల్డ్ వెంట్ ఫర్ కంప్లీట్లీ బాంకర్స్ అని చెప్పుకోవచ్చు ఈ బైక్ విషయానికి వస్తే. ఐఎమ్ లవింగ్ ఇట్. ఇంకా మైలేజ్ విషయానికి వస్తే మీరు హెవీగా రైడ్ చేస్తే కనుక 20, 21, 22 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొంచెం స్ట్రీట్ మోడ్లో పెట్టి కొంచెం ఈజీగా క్రూజ్ చేస్తే కనుక ఈజీలీ 25 to 27 km/L వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా వైబ్రేషన్స్ విషయానికి వస్తే మీకు అసలైన వైబ్రేషన్స్ కావాలంటే మీరు BS3 క్లాసిక్ 350ని రైడ్ చేయండి, లేదా UC ఇంజన్ ఏదైతే బుల్లెట్ 350 అది ఉన్నదో అవి రైడ్ చేసి చూడండి, ఇది రైడ్ చేయండి, వైబ్రేషన్స్ అంటే ఏంటో తెలుస్తాయి. వైబ్రేషన్స్ కూడా ఉన్నాయి కానీ ఇట్స్ నాట్ సో ఇంట్రూజివ్. అండ్ వైబ్రేషన్స్ అని అనను కూడా, ఎందుకంటే ఇట్స్ ద క్యారెక్టర్ ఆఫ్ ద ఇంజన్. షర్పా 450 ఇంజన్, ఇట్స్ అబ్సల్యూట్లీ స్వీట్. నాకైతే చాలా బాగా నచ్చింది. వీఆర్ బ్యాక్ ఆన్ ద రోడ్. సో రాయల్ ఎన్ఫీల్డ్ గురెలా 450 తీసుకోవాలా వద్దా అన్న విషయానికి వస్తే, ఫస్ట్ ఇది వచ్చేసి అండర్ రేటెడ్ మెషిన్. చాలామంది స్కిప్ చేస్తున్నారు. డోంట్ స్కిప్ ఇట్. ఎందుకంటే రాయల్ ఎన్ఫీల్డ్స్ చాలా వెయిట్ ఉంటాయి, పవర్ ఉండదు, ఆ టైప్ ఆఫ్ థింకింగ్ అయితే ఉంటుంది. నాకు అలాగే అనిపించింది ఫస్ట్లో. ఐ మీన్ ఇప్పుడు కాదు, వెన్ ఐ ఫస్ట్ రోడ్ ద గురెలా 450 2024 ఆ టైంలో. చెప్తున్నాను, దిస్ ఇస్ సంథింగ్ యూ డోంట్ వాంట్ టు మిస్. ఆఫ్కోర్స్ నేను ట్రయంఫ్ యొక్క స్క్రాంబ్లర్ 400 కానివ్వండి, స్పీడ్ 400 ఐ హావ్ రిడన్ దెమ్, అవి కూడా రైడ్ చేశాను. బట్ ఐమ్ టెలింగ్ యూ దిస్ సంథింగ్ అబౌట్ దిస్ ఇంజన్. ఎందుకంటే గురెలా 450లో వచ్చే షర్పా ఇంజన్ 450 ఏదైతే ఉందో ఇట్స్ వెరీ క్యారెక్టర్ఫుల్. ఏదైతే మనకి హిమాలయన్లో వాడుతున్నారో సేమ్ ఇంజన్. సో ఒకసారి మీరు టెస్ట్ రైడ్ చేయండి గురెలా 450. నేనైతే ఇది సారన్ మోటార్స్ నాకు ప్రొవైడ్ చేశారు ఫర్ టెస్ట్ రైడ్ రివ్యూ. సో అది తీసుకున్నాను. ఇన్ కేస్ మీరు టెస్ట్ రైడ్ కనుక చేయాలంటే మీరు చేయొచ్చు. కాంటాక్ట్ నెంబర్ అది ప్రొవైడ్ చేస్తాను. వాల్తేర్ దగ్గర అయితే ఉంటుంది, ఇంకోటి మనకి NAD. అండ్ ఒకసారి నేను ట్రయంఫ్ 400s కూడా రైడ్ చేయాలి, ఎందుకంటే డౌన్ సైజ్ చేసిన తర్వాత నేను రైడ్ చేయలేదు. సెకండ్ విషయం ఏంటంటే దీని యొక్క పవర్ టు వెయిట్ రేషియో. అఫ్కోర్స్ ఇది 184 kgs, వన్ ఆఫ్ ద లైటెస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ అవ్వచ్చు. బట్ GST నార్మ్స్ వచ్చినా సరే ఇది మనకి డౌన్ సైజ్ చేయలేదు. సో ఇట్స్ అ ప్రాపర్ 40 PS మషీన్, 40 Nm టార్క్ అయితే వస్తుంది. ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్ సిటీ రైడింగ్ కానివ్వండి, హైవే రైడింగ్ కానివ్వండి, ఈజీగా మీరు 80 to 110 క్రూజ్ చేయొచ్చు హ్యాపీగా, అసలు ప్రాబ్లం లేకుండా. ఇట్ విల్ నాట్ టైర్ యూ. ఎట్ ద సేమ్ టైం మీరు మెషిన్ అయితే ఈజీగా ఫ్లిక్ చేయొచ్చు. వెరీ ఈజీ టు హ్యాండిల్ అనమాట. మీకు వెయిట్ కూడా తెలీదు వన్స్ యూ గెట్ ఆన్. 184 kgs ఇస్ నథింగ్ డూడ్, ఐమ్ టెలింగ్ యూ. అంటే నేను కొంచెం హెవీ మెషిన్స్ రైడ్ చేస్తాను అనుకోండి, బట్ స్టిల్ బిగినర్ రైడర్స్ తీసుకోవాలా అంటే తీసుకోవచ్చు. బట్ వెంటనే ఇలా యాక్సలరేట్ చేసేయకూడదు, ఎందుకంటే 3000 RPM తర్వాత ఇట్స్ వెరీ టార్క్ సర్జ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా ప్రైసింగ్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకి 2,49,000 రూపీస్ ఎక్స్షోరూమ్ అయితే పడుతుంది. ఆన్ రోడ్ వచ్చేటప్పటికి మనకి 3,18,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అనమాట. సో ఇట్స్ ద బెస్ట్ యూ కెన్ గెట్ ఫ్రమ్ రాయల్ ఎన్ఫీల్డ్. Royal Enfield Guerrilla 450 is one of the best handling machine, hands down. GT 650 కూడా కాదు, this is the one to go for. GT 650 ఏదైతే ఉందో అది 650cc సెగ్మెంట్, అండ్ మోర్ ఓవర్ ఇట్ కమ్స్ విత్ అ parallel twin engine అండ్ 47 bhp అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. దగ్గర మనకి 218 kilos ఆఫ్ వెయిట్ అయితే ఉంటుంది. సో ఇట్స్ హెవియర్, పవర్ టు వెయిట్ రేషియో తగ్గుతుంది. సో ఇట్స్ నాట్ నింబుల్ యాజ్ దిస్ Guerrilla 450. తప్పకుండా కన్సిడర్ చేయండి Guerrilla 450 when you're considering 400cc machines, and it will definitely put a smile on your face. So that's all for this ride review, guys. ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్ కేస్ వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తూ ఉంటే మీ దగ్గర ఏమైనా ఇంట్రెస్టింగ్ బైక్స్ ఉన్నా సరే నాకు మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో, DM me. దట్ వే ఇలాంటి కాంటెంట్ ఇంకా ఎక్కువ తీసుకొని రాగలను. సో యా, take care, ride safe, and bye.